नमस्त सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రణమః అండి. మనము లకారాలు లట్లకారం, లోట్లకారం, విధిలింగ్లకారం, ఇంకోటి ఏం నేర్చుకున్నాం, అర్లుట్లకారం 4 నేర్చుకున్నాం కదండి. ఇంకా ఇంకొకటి ఏంటి, లంగ్లకారం. లంగ్లకారం అంటే మనకి భూతకాలం తెలుస్తుంది. మనం భూతకాలం ఏమో తవతూ ప్రత్యయం వాడుకుంటూ ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. మనం ఎలా చేసుకున్నాము, రామః పఠితవాన్, సీత పఠితవతి, మిత్రం పఠితవత్ అలా చెప్పుకున్నాం. అదేంటి, మనకి ఆల్రెడీ చదివేశాడు, ఆమె చదివేసింది, నపుంసకలింగంలో మిత్రుడు చదివేశాడు ఆర్ చదివేసింది అనేది చెప్పేది కదా. ఇప్పుడు అలాగే మనకి ప్రథమ పురుషాలో అతడు చదివేశాడు అని చెప్పాలనుకోండి, మనం ప్రత్యయంతో కాకుండా లకారంతో కూడా చెప్పుకోవచ్చు. లకారాలు అంటే మనకు తెలుసు కదండి, మనకి వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అలాంటివి చెప్పే వాటిని మనం లకారాలు అంటాం. యాక్చువల్గా మొత్తం 10 లకారాలు ఉన్నాయండి, బట్ మనం ఇక్కడ 5 నేర్చుకుంటాం. లట్లకారం వర్తమాన కాలం, లోట్లకారం అంటే ప్రార్థన, ఆజ్ఞ, అది ఆజ్ఞ, ప్రార్థన, ఇంకోటి ఏంటి రిక్వెస్ట్ చేయడానికి ప్రేరణ. ఈ మూడుటిని లోట్లకారం అంటాము. లిట్ లకారం అంటే భవిష్యత్ కాలం. తర్వాత విధిలింగ్, లింగ్ లకారంలో విధిలింగ్, ఆశీర్లింగ్ అని ఉంటాయి. ఆశీర్లింగ్ మనం తెలుసుకోవట్లేదు, విధిలింగ్ మాత్రం నేర్చుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనకు వచ్చేది లంగ్ లకారం. ఇది భూతకాలం. అతడు చదివేశాడు, అతడు తిన్నాడు, అతడు ఆడుకున్నాడు, అతడు రాశాడు ఇలా చెప్పేది. అతడు వండాడు ఇలా చెప్పాలనుకోండి, అప్పుడు మనం ప్రథమ పురుషాల్లో ఏం చెప్తాము, సహ అపఠత్. పఠ్ ధాతువుకి పఠత్ పెట్టేసి ముందర ఆ పెడుతున్నాం. అపఠత్, అలిఖత్, అఖాదత్ ఇలా వస్తుంది ఏకవచనంకి. అదే ద్వివచనం అయితే అపఠతాం, అపఠతాం అని వస్తుంది. బహువచనం అయితే అపఠన్, అపఠత, అపఠతాం, అపఠన్. ఇది ప్రథమ పురుషకి. ఓకేనా అండి, 3 వచనాలు తెలుసుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తారా? అతడు చదివాడు. సహ అపఠత్, తౌ అపఠతాం, తే అపఠన్. వాళ్ళిద్దరూ చదివేశారు, ఆ మగవాళ్ళు చాలా మంది చదివేశారు. ఇప్పుడు ఇంకొకళ్ళు స్త్రీలింగంతో లిఖతి చెప్పండి. శ్యామల గారు చెప్పండి, ఇందాక మీరు అన్మ్యూట్ అయ్యారు కదా. సీత అపఠత్, సీతే అపఠతాం, సీతాః అపఠన్. ఓకే, ఇప్పుడు మధ్యమ పురుష. అపఠతః, అపఠతం, అపఠత అని ఇది 3 మధ్యమ పురుషకి, ఏకవచనం, బహువచనం, ద్వివచనంకి. త్వం అపఠత, అపఠతః, త్వం అపఠతః. తర్వాత యువాం అపఠతం, యూయం అపఠత. ఇక్కడ మహాప్రాణం తా కాకుండా నార్మల్ తా. ఓకేనా అండి? త్వం అపఠతః, యువాం అపఠతం. పైన తాం వచ్చింది, ఇక్కడ తమ్ వచ్చింది. యూయం అపఠత, నార్మల్ త, మహాప్రాణం థా కాకుండా మామూలు త. ఓకే, లిఖతి చెప్పండి ఎవరన్నా. లిఖతి, ఖాదతి ఏదన్నా. రామః అలిఖతః. రామః కాదండి, మధ్యమ పురుష. త్వంకి అలిఖతః యువాం
అలిఖతం యూయం అలిఖత ఓకే. అలిఖత ఇప్పుడు అహంకి వస్తే అహం అలిఖామ అలిఖం అహం అలిఖం ఆవాం అలిఖావ వయం అలిఖామ. ఆ విసర్గలు ఉండవు ఇక్కడ, ఆ ముందర వచ్చేస్తుంది. అలిఖామ అలిఖావ అలిఖం. ఓకేనా? ఇంకొకటి చెప్తారా ఎవరన్నా? ఇంకొక వర్బ్ కి అహం అఖాదతి అఖాదం. అహం అఖాదం నేను తిన్నాను. ఆవాం అఖాదావా మేమిద్దరం తిన్నాము. వయం అఖాదామ మేమందరం తిన్నాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తారా? వేరే వేరే క్రియాపదాలు తీసుకొని కనీసం 3 టేబుల్లా చెప్పండి. ఒక్కొక్కళ్ళు చెప్పినా సరిపోతుంది, ఎక్కువ మంది లేరు కదా. అహం అన్నపూర్ణ. అపితం అంటే నేను త్రాగాను అంతేనండి. అపిబతం అపితం అపిబత్ అని వస్తుందండి. అపిబతం. అహంకి అపిబతం. పిబతి పిబామి కదా, దానికి పెట్టేయండి, మీ తీసేసి అపిబతం. మా దీర్ఘం కూడా ఉండదు. పిబతి నేను చెప్పనా? అహం అపిబితం ఆవాం అపిబితావా. అన్నపూర్ణ గారు మేడం పిబతి కదా. అవునండి. ఫస్ట్ పిబతికి అహంకైతే అహం పిబామి, ఆవాం పిబావహ, వయం పిబామహ కదా, వర్తమాన కాలం. అవును. పిబా, బాకి దీర్ఘం వదిలేసేయండి. పిబ, ఈ మాకి మీకారం ఉంది కదా, పెట్టేయండి. పిబం అపిబం. అహం అపిబం ఆవాం అపిబావ వయం అపిబామ. అహం ఓకేనా? అపిబం ఆవాం అపిబావ వయం అపిబామ. ఇంకోళ్ళు ఎవరైనా చెప్పండి. నేను చెప్తానండి. ఏదన్నా క్రియాపదం భవిష్యత్ చెప్పనండి. లిఖామా భవిష్యత్ అలి ఏం చెప్పారు ఉషా గారు? మీరు అనేది నాకు అర్థం కావట్లా. భవిష్యత్ ఏమండి? భవిష్యతి భవతి చెప్తారు. మ్యామ్ వాయిస్ క్లారిటీ రావట్లేదు నాకు. అభవిష్యత్ కట్ అయిపోతుంది కాల్. అభివిష్యతాం అభవిష్యన్. భవిష్యకి ఎందుకు వస్తుందండి? అదేం క్రియాపదము ఉషా గారు? భవతికి భవిష్యతి అనేది భవిష్యత్ కాలం. ఓకే. అభవత్ అభవతాం అభవన్ అభవతః అభవతాం అభవన్ అభవః అభవతం అభవత అభవం అభవావ అభవామ. మొదలైన గొంతు ఇది ఇంకా జలుబు చేస్తుంది, వద్దులేండి. ఎవరినైనా చెప్పండి. సరే, సువర్ణ గారు నయతి చెప్తారా? అదే క్రియాపదం నయతి చెప్పండి. నయతి అంటే ఇప్పుడు అదే అహం అనయతి అలా అంటారా? అనియాం అలా కాదండి. ఇప్పుడు ప్రథమ పురుషా నుంచి చెప్పండి. పోనీ ఏమండి? రామః అనయత్ అంటే రాముడు తీసుకువెళ్ళిపోయాడు. ఆనియత్ అనయత్ అనయత్ ఆనయత్. ఆకి దీర్ఘం ఉండదు. అనయత్ ఆనయత్ ఆ దీర్ఘం ఉండదండి. అనయత్ 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 అహం అనయత్ ఆవాం
మీరు అనయత్ ఫస్ట్ అహం నుంచి కాదండి. విన్నారా? రామ ఫస్ట్ నుంచి విన్నారా? రామః అనయత్, రామౌ అనయతాం, రామాః అనయన్. త్వం ప్రథమ పురుష. త్వం అది అనయతః, త్వం ఒకసారి అనయత. రాసుకోండి. ఆ, ఒకసారి అది మాధురి గారు యాక్చువల్ గా చెప్పేది రాసుకోండి. వాయిస్ కట్ అయిపోతుంది బాగా, సరిగ్గా ఆ, క్లారిటీ లేదు. ఓకే. ఓకే ఓకే, రాసుకోండి. ఒకసారి రాసుకోండి. అందరికీ అలాగే ఉందా? క్లియర్ గా లేదా? ఉంది మమ్, లేదండి, క్లియర్ ఉంది మమ్, క్లారిటీ లేదు. ఉంది మమ్, మీకు క్లియర్ గా ఒక్కరికే ఉంది. లేదంటండి. సువర్ణ గారు ఒకసారి లీవ్ అయి రండి. సరే సరే, ఓకే. ఇంకొకళ్ళు ఎవరైనా పేజ్ చెప్పండి, ఇప్పటిదాకా చెప్పండి. పద్మావతి గారు చెప్పండి. ప్రథమ పురుష చెప్తాను. రామ అక్రీడయత్, రామో అక్రీడతాం, రామాః అక్రీడతం. అక్రీడతాం. అక్రీడతాం అని చెప్పాను. రామో అక్రీడతాం, రామాః అక్రీడతం. కరెక్ట్. అక్రీడన్, పఠన్. అక్రీడన్ అక్రీడన్ తా ఉండదండి. అవును, కరెక్ట్. క్రీడన్. నెక్స్ట్ త్వం, మధ్యమ పురుష చెప్పండి. ఇదే చెప్పారు. ఏదైనా క్రీడతికి చెప్పండి. త్వం త్వం అక్రీడతః, యువాం అక్రీడతం, యూయం అక్రీడత. ఓకేనా? ఉత్తమ పురుష. అది చెప్తాను. అహం అక్రీడయం, అక్రీడం. క్రీడం, అక్రీడం. అక్రీడం, అక్రీడం, ఆవాం అక్రీడతాం, అక్రీడావ. అక్రీడావ. మీరు ధాతువుని రాసుకొని దానికి వెనకాల ఏమి యాడ్ అవుతున్నాయి అనేది ప్రత్యయాలు మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? చెప్తాను మేడం. అహం అక్రీడం, మధ్యమ పురుషకి ప్రథమ ఒకసారి ఏకవచనం చెప్తానండి. అక్రీడ కదండి. అవునండి, ఆవిడ అదే చెప్పారు. ఆవాం అక్రీడవ, వయం అక్రీడామః. కాదండి, క్రీడామహ క్రీడావహ అనేది ఓకే. ఇవాళ ఒక్కటే చేసుకుందాం. ఓకేనా? మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. మీరు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటారని 3 చెప్పాను. ఫస్ట్ ఒకటి చేసుకుందాం. ఓకేనా? ప్రథమ పురుష చెప్పండి. అందరూ ఒక్కొక్క క్రియాపదం తీసుకొని చెప్పండి. మేడం ఓన్లీ ప్రథమ పురుష చెప్పండి. చిన్న డౌట్ మేడం. చెప్పండి. ఇది మధ్యమ పురుషులో ఏకవచనం, అదే త్వమ్ముకి ఆ యాడ్ చేసి విసర్గ మాత్రమే యాడ్ చేయమన్నారు మేడం ఒకసారి చెప్పినప్పుడు. ఇప్పుడు తా కూడా ఇప్పుడు అక్రీడః, అక్రీడః. మరి ఆవిడ తా చెప్పారేమో, నాకు అర్థం కాలేదు. అక్రీడః మన కూడా అలానే చెప్పారు, అందుకని నాకు డౌట్ వచ్చింది, అందుకని అడిగాను. మరి ఓకే, బై మిస్టేక్ అలా చెప్తూ ఉంటాను నేను కూడా. ఓకే ఓకే మేడం. బట్ ఏంటంటే అక్రీడః, అపఠః. ఆ పఠ అనే ధాతువుకి ఠహ అంటే ఆ ప్లస్ విసర్గ ఠహ చేరుతోంది. ఓకేనా? అది అబ్జర్వ్ చేయండి మీరు. దాన్ని ఏంటంటారు? సంక్షిప్త రూపం అంటారు. ఆ సంక్షిప్త రూపం ఏమొస్తుందో తెలుసుకుంటే మిగతావన్నీ మీరు ఈజీగా పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ప్రథమ పురుషాలో ఏకవచనంకి ఆ లిఖత్ అంటే లిఖ్ అనే ధాతువు తీసుకుంటే దానికి లాస్ట్ లో ఏమో ఉత్తు పెడుతున్నాము, అన్నిటికీ ముందు ఆ పెడతాం. అదైతే అర్థమైపోయింది కదా. సో ఇక్కడ ఆ ప్రథమ పురుష ఏకవచనంకి ఏమో లాస్ట్ లో తాకి హలంతం ఉత్తు పెడతాం. ఓకేనా? ద్వివచనం ఏమో తాం పెడతాం. తాకి దీర్ఘము, మకార హలంతము, తాం. ఎలాగో ముందు పెట్టేస్తున్నారు, దాని గురించి ఇంకొదిలేయండి. ఆ తర్వాత బహువచనమేమో అన్ అంటే పఠన్ అంటే ఆ ప్లస్ అన్ పెడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుందా ఇంకొంచెం బెటర్ గా, లేకపోతే ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమైంది మామ్, అర్థమైంది. పర్వాలేదండి.
ఆ, ప్రథమ పురుష ఏకవచనంకి పట్ అనే ధాతువు తీసుకున్నారనుకోండి, ఆ అనేది ముందు పెట్టాలి, ఉత్ అనేది వెనకాల పెట్టాలి. ఆ పఠత్. ఓకేనా? పట్ అనే ధాతువు మధ్యలో పెట్టుకోండి, ముందర ఆ పెట్టండి, అత్ అనేది చివర్లో యాడ్ చేయండి, ఆ పఠత్ అవుతుంది. ఓకేనా? అది ప్రథమ పురుష ఏకవచనం. ఆ పఠత్, ఆ లిఖత్, ఆ ఖాదత్, ఆ నయత్, ఓకే, ఆ క్రీడత్, అధావత్. ఓకే, ఆలు వచ్చిన వాటిని మళ్ళీ చూద్దాం, ఇప్పుడే వద్దు. ఆ? అగచ్చత్. ఇలా అన్ని క్రియాపదాలు మనకి భూతకాలంలోకి మార్చచ్చు. అదే ద్వివచనం వచ్చింది అనుకోండి, గమ్ము తీసుకోండి. గచ్చతి కదా మనకు వచ్చేది, దానికి గమ్ముకి ఏం చేస్తారంటే ఆ పెట్టేస్తున్నారు ఫస్ట్. ఆ గచ్చ, తర్వాత తాం పెట్టాలి. ఆ మ్, ఆ అ తామ్ అంటే అగచ్చతాం అని దీర్ఘం వస్తుంది. చివరికి ఏం యాడ్ అవుతుంది అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అపఠతాం, పట్కి అతాం పెడుతున్నాను. అపఠతాం, అనయతాం, అక్రీడతాం. ఇక్కడ ఆ అనేది దీర్ఘం కాదు, హ్రస్వం. అ ఫస్ట్ ఆ అన్నమాట. ఓకే, అక్రీడతాం, అధావతాం. ఇంకా ఇంకా మ్యామ్ ఇలా చెప్పండి. మ్యామ్ ఇది అక్రీడ ఎత్త మ్యామ్ అక్రీడత్ అని వస్తుందా ఇక్కడ? ఎక్కడండి? క్రీడతికి మనకి అక్రీడత్. అక్రీడత్ అక్రీడత్ క్రీడత్ కాదండి. ఎత్తని క్రియాకారం రాదు. ఇందాక తను చెప్పారు వేరే, అదెవరు పద్మావతి మేడం, అక్రీడ ఎత్తని అన్నట్టుగా వినిపించింది. అక్రీడత ఓకే, మ్యామ్? అవునండి. క్రీడత్, అక్రీడత్, అపఠత్, అలిఖత్, అఖాదత్, అపిబత్. ఇలా. ఓకే. ద్వివచనం అక్రీడతాం, అధావతాం, అపఠతాం, అలిఖతాం, అఖాదతాం, అపిబతాం, అనయతాం. ఓకేనా? అలిఖన్, అఖాదన్, అపఠన్, అగచ్చన్. ఆ అన్ అని వచ్చింది అంటే మీకు అది అదేంటి భూతకాలం బహువచనం, ప్రథమ పురుష. ఓకేనా అండి? ఇక్కడ దాకా అర్థమైందా అందరికి? మేడం తెలుగులో ఒకసారి అపటత్ అంటే రాముడు చదివేవాడు, రాముడు చదివాడు, చదివేవాడు కాదండి, చదివాడు. చదివేశాడు, ఆ పని చేసేసాడు, అయిపోయింది. ఇక్కడ కూడా భూతకాలాలు 2-3 రకాలు ఏవో ఉన్నాయండి. ఒకటేమో వేదాల కాలంలో, రామాయణం కాలంలో, భారతం కాలంలో పాతవి, అంటే మనం కళ్ళతో చూడనివి చెప్పేదానికి ఒక భూతకాలం ఉంది. అది మనం ఇప్పుడు నేర్చుకోము. మనం సాధారణంగా భూతకాలం అనేసి అంటే మనం ఒక సంవత్సరందైనా సరే అలాగే చెప్తాము, నిన్నటిదైనా అలాగే చెప్తాము, ఒక 15 సంవత్సరాల క్రితందైనా చేశాడు అనేది చెప్తాం అనమాట. ఓకేనా? అప్పుడు మేడం రాముడు చదివాడు, రాముళ్ళిద్దరు చదివారు, ఇద్దరు రాముడు అంతే, కరెక్ట్. కరోతికి అకరోత్. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్రియాపదం చెప్పి మీరు బాగా ఫెమిలియరైజ్ అయ్యాక వేరేది తీసుకుందాం, లేకపోతే అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి కరోత్కి మొత్తం చెప్తారండి. అకరోత్, అకురుతాం, అకుర్వన్. ప్రస్తుతానికి మనం వచనమే తీసుకుందామండి. వేరే పురుషంలోకి వెళ్తే ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంది కదా, సో ఫస్ట్ ఇవి మాత్రం చేసుకుందాం. ఓకేనా? అకరోత్, అకురుతాం, అకుర్వన్. ఓకే, చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి. లైన్స్ చెప్పినా, సెంటెన్సెస్ చెప్పినా పర్వాలేదు, ఉట్టిగా ఇలా శబ్దాలు చెప్పినా పర్వాలేదు. నేను చెప్తానండి. రామః అధావత్. అంటే రాముడు పరిగెత్తాడు. తౌ అధావతాం.
అంటే వారిద్దరూ పరిగెత్తారు. ఉమ్, తే అధావన్ వాళ్ళందరూ పరిగెత్తారు. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ ఇంకొకళ్ళు చెప్పండి. మ్యామ్ సహ చెప్తాను. అపశ్యత్ తౌ అపశ్యతాం తే అపశ్యన్. ఉమ్, చెప్పండి. ఉమ్, లక్ష్మణ రామ ఒక్కసారి ఉండండి గోవితులూరు గారు. చెప్తున్నారా అండి మీరు? మీరు చెప్పండి, మీరు అన్మ్యూట్ లో ఉన్నారు కదా, చెప్పేయండి. లక్ష్మణ కార్యం అకరోత్. లక్ష్మణ లక్ష్మణౌ కార్యం అకురుతాం. లక్ష్మణాః వస్తుందమ్మా మీది ప్లూరల్? అంతేనండి. లక్ష్మణాః కార్యం అకుర్వన్. ఉమ్, లక్ష్మీ గోవిందులూరు గారు చెప్పండి. కృష్ణ ఆగచ్చత్. ఆగచ్చత్ కాదండి, అగచ్చత్. ఆ దీర్ఘం ఉండదు. ఓ ఉత్తి అని కదండి. హా. అగచ్చత్ కృష్ణౌ అగచ్చతాం కృష్ణాః అగచ్చన్. ఉమ్. ఓకేనా ఓకే, మేడం? శ్యామల గారు మీరు కూడా చెప్పండి. ఓకే అండి, అగచ్చన్ రైట్. సీత అన్నయత్. సీత చూసేసింది, ఇద్దరు సీతలు చూశారు. సీతే నయత్ అనయత. అంటే ఏంటండి? నయత్ అంటే ఏంటండి? తీసుకెళ్తామండి. ఆ సీత తీసుకువెళ్ళింది, ఇద్దరు సీతలు తీసుకువెళ్లారు. సీతే అనయతాం, చాలా మంది సీతలు తీసుకువెళ్లారు. సీతాహ అనయన్. నయన్. అనయన్ ఓకే, వస్తుందండి ఇక్కడ. అంతే. ఓకే. నేను మేడం చెప్పనా మేడం? కరోత్ కి సెకండ్ ది అర్థం కాలేదు మ్యామ్. కరోతామా కురుతాం. కురుతాం. అకరోత్ అకురుతాం అకుర్వన్. అంతే. కరోతికి చెప్పండి మాధురి గారు. మేడం కరోతి. కరోతికి అకరోత్ అకురుతాం అకుర్వన్ ఇదేగా మ్యామ్. వర్తమాన కాలం చెప్పండి. వర్తమాన కాలమా మేడం? కరోతి కురుతాం కుర్వంతి. కురుతః కుర్వంతి. ఏంటండి, బేసిక్ లో మర్చిపోతున్నాం కదా, అలాగే ఉంది నాకు కూడా ఇప్పుడు. వర్తమాన చాలా కాలం కరోతి కుర్వంతి అవి రెండు. మిడిల్ వచ్చేటప్పటికి కురుతః. ఏం చెప్పారు? కురుతః. రాలేదు మమ్మీ, ఇది కొత్త పదం కదా కరోతి పదం. కురుత ద్వివచనం మనం మధ్యలో నేర్చుకున్నాం కదా, ఇంకొంచెం అలవాటు అవ్వాలి. ఓకే, నర్మదా గారు చెప్తారా? చెప్పండి మేడం. ఒక్కసారి నర్మదా గారు చెప్పండి. ఇందాక ఇంకెవరో చెప్తానన్నారు, ఆవిడది అయిపోగానే చెప్తారు కానీ. సరే. రామః వనం అగచ్చత్. రాముడు వనానికి వెళ్ళాడు. వెళ్ళాడు. రామౌ వనం అగచ్చతాం. ఇద్దరు రాముళ్ళు వనానికి వెళ్ళారు. రామాహ వనం అగచ్చన్. వెరీ గుడ్. ఓకే అండి, రాముళ్ళు వనానికి వెళ్ళారు. ఇప్పుడు ఇందాక ఎవరో చెప్తానన్నారు. నేనే మేడం, రాజేశ్వరిని. చెప్పండి. ప్రథమ పురుష చెప్తాను. ఓకే. అపశ్యత్ అపశ్యతాం అపశ్యన్. ఓకే. అవి మధ్యమ పురుష. వద్దొద్దు, ఇవాళకి ఒకటే నేర్చుకుందాం. నాకు తెలిసి మీరు అందరూ కొంచెం బాగా అలవాటు పోయింది ఇవి లకారాలు ప్రత్యయాలు ఏమిటేమిటో పెద్ద పెద్దవన్నీ చేసేసి లాస్ట్ కి చిన్న వచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ లోకి వచ్చేస్తున్నారు. ఇవాళకి కొంచెం అలవాటు అవ్వనండి, ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మిగతా రెండు నేర్చుకుందరు కానీ ఇవాళ విన్నారు కదా. లలిత కుమారి గారు మీరు చెప్పగలరా? విన్నారా? విన్నని అంటే క్లాస్ అయిపోయింది కదా. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఫర్ లేట్ జాయినింగ్ అండి. సరే సరే మేడం నేను శృణోతికి చెప్తాను. ఒక్కసారి ఉండండి, యశోద గారు ఏదో మాట్లాడుతున్నారు. అదే లేదు, సెంటెన్స్ అడుగుదానా? అడగండి. శృణోతి చెప్తారు, చెప్పండి.
రాధా గీతం అశృణోత్. ఉమ్, రాధే గీతం అశృణుతాం. ఉమ్. రాధాః గీతం అశృణ్వన్. ఉత్తమం. వెరీ గుడ్. సరే, యశోద గారు ఇప్పుడు క్వశ్చన్స్ సెంటెన్సెస్ అడుగుతారు. మళ్ళా అందరూ ఇదే ఆర్డర్ లోనో ఏదో చెప్పండి. అపర్ణ గారు మీరు ఏమైనా చెప్తారా? అపర్ణ గారు. అఖాదత్, అఖాదతాం, అఖాదన్. ఓకే. ఖాదతీకి చెప్పొచ్చు కదా. అఖాదత్, అఖాదన్, అఖాదతాం, అఖాదన్. రమా ఓకే. చెప్పండి. అఖాదత్, రమ తిన్నది. రమే అఖాదతాం, రమాహ అఖాదన్. ఓకే. ఇద్దరు రమలు తిన్నారు, రమలందరూ తిన్నారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు యశోద గారు క్వశ్చన్స్ అడుగుతారండి. అందరూ చెప్పండి, ఒక సెంటెన్సెస్ చెప్పండి. తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం, నెక్స్ట్ వేం తీసుకుందాము. కృష్ణుడు పాఠమును చదివాడు. పూర్ణ గారు చెప్పండి. కృష్ణः పాఠం అపఠత్. కరెక్ట్ అండి. ఇతడు నిలబడ్డాడు. రాజేశ్వరి గారు నేను పిలుస్తానండి, వాళ్ళు మాత్రం అన్మ్యూట్ అయి చెప్పి వెంటనే మ్యూట్ అయిపోండి. రాజేశ్వరి గారు చెప్పండి మేడం. ఇతడు నిలబడ్డాడు. ఇతడు నిలబడ్డాడు. సహా. ఇతడు అండి, ఇతడు. సహా అంటే ఏంటండి? అతడు, ఇతడు. అతడు. మరి ఇతడు ఏషః. ఓకే, ఏషః. అది ఎట్లా వస్తుంది మేడం? ఉత్తిష్టతి అంటే తిష్టతి ధాతు అనుకుంటాను. స్థా ధాతువు అండి. స్థా అనేది ధాతువు, తిష్టతి అనేది దానికి ధాతు రూపం. ఓకే. అతిష్టత్. ఏషః అతిష్టత్. కరెక్ట్ అండి. ఓకే మేడం. పులి మాంసమును తిన్నది. పద్మావతి గారు. వ్యాఘ్రః మాంసం అఖాదత్. ఇంకొకసారి అఖాదత్. మీరు కొంచెం వివరంగా మాట్లాడినట్టుగా అక్షరానికి కొంచెం స్పేస్ ఇచ్చి మాట్లాడండి. అప్పుడు మెల్లిగా చెప్తారు కదా, మాకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. కొంచెం అంటే తప్పు చెప్పారా అని కొంచెం ఆలోచించి వినాల్సి వస్తుంది. మెల్లిగా చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు మేము అలా అలవాటు చేసుకున్నాము కాబట్టి ఏంటంటే కొంచెం సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ క్లియర్ గా ఉంటుంది. ఓకేనా ఉష గారు? ఏనుగు ఎలుకను చూసింది. నన్నేనండి అనింది? అవునండి, మీరే. ఓకే. గజః మోషకం అపశ్యత్. కరెక్ట్ అండి. ప్రసన్నజ గారు. మిత్రుడు ఉత్తరమును రాశాడు. మిత్రః పత్రం. అమ్మ మిత్రుడు ఏమంటాం? మిత్రః కదా. మిత్ర అంటే సూర్యుడు అంటే. ఇప్పటికీ చాలా సార్లు మనం అనుకున్నాం. మిత్రం కరెక్టే. మిత్రం పత్రం అలిఖత్. అంటే ఇప్పుడు మనం ధాతువులో ఉన్నాం కాబట్టి కర్తను పట్టించుకోవట్లేదు. కానీ మరి లెవెల్ 3కి వచ్చేసారు కదండి, ఇప్పుడు ధాతువుని కూడా పట్టించుకోవాల్సిందే. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవాలి మీరు. కాకపోతే కొత్త సబ్జెక్ట్ కదా, ముందు దాని మీదకి వెళ్ళిపోతుంది స్పీడ్. అవునండి, అవును. లక్ష్మీ గోవిందలూరు గారు. పండితుడు సత్యముని పలికాడు. మేడం ఒక్కసారి చెప్పరా? పండితుడు సత్యమును పలికాడు. పండితః సత్యం పలికాడా? పలికేశాడు. ఓకే, చెప్పాడు. అవదత్. కరెక్ట్ అండి. శ్యామల గారు. రాముడు సీతను నిందించాడు. రాముడు నిందించలేదు. ఎవరు? ఆ చాకలి అందామా? చాకలిని ఏమంటాం? చాకలి సీతను. రజకః సీతాం అనిందత్. కరెక్ట్ అండి. అపర్ణ గారు.
భక్తుడు దేవుడికి నమస్కరించాడు. భక్తః దేవం అనమత్. మాధురి గారు, నిర్ధనుడు అంటే ధనం లేనివాడు కష్టమును సహించాడు. సహించాడు ఆత్మనేపది కదా అది. అవునండి. అయితే వద్దు. మేడం ఒకసారి నిర్ధనుడు డబ్బును అడిగాడు. సరే, ధనమును అడిగాడు. ఇది కూడా మరి నిర్ధనః ధనం అపృచ్ఛన్నమం. ఎందుకు అపృచ్ఛన్ ఎందుకు? ఆయాచత్ అనొచ్చు కదా. యాచతే కదా. అయాచన్. మాధురి గారు అయాచత్ కాదు మాధురి గారు, ఇప్పుడు అపృచ్ఛన్ లోనే ఉండండి. మీరు ఇన్నని ఎందుకు అన్నారు లాస్ట్ లో? పొరపాటున. అయితే ఏమనాలి? నిర్ధనాః ధనం. నేను ధనం లేనివాడు సింగులర్ చెప్పాను. సింగులర్ అయితే అయాచత్ మం, ప్లూరల్ అయితే అయాచన్, ఏకవచనం అయితే అయాచత్. అపృచ్ఛత్ కూడా కరెక్టే కదా, కాదా? నిర్ధనః ధనం అపృచ్ఛత్, నిర్ధనాః ధనం అపృచ్ఛన్. ఓకే. పృచ్ఛతి అంటే అడగడం అనుకుంటాను కదండి మేడం. అవును, మేము అడగడమనే అడిగాం కదా. యచ్చతి అంటే మళ్ళీ యాచించడం. అయాచిత్ అంటే యాచించడం. సరే పొరపాటు పడ్డాను, సారీ. యాచించడం అంటే ఏంటి? భిక్షుకుడు ధనం ని అయాచత్ అంటే అప్పుడు యాచిస్తున్నాడు అని. ఇక్కడ అడిగాడు, సరే అడిగాడుకి అపృచ్ఛత, యాచిస్తే అయాచత. కానీ అయాచత్ అది ఆత్మనేపది అనుకుంటాను. యాచతి దాధాతుకి ఇది కూడా ఉందండి. యాచతి రూపం కూడా ఉంది దాధాతుకి, కానీ అది అంటే గణాల తేడాలో డిఫరెంట్ ఉన్నాయి. అదదాత్ అని కూడా చెప్పచ్చు. అదదాత్, అదత్తాం, అదదుహు, ఇది కొంచెం తేడా ఉంది కాబట్టి ఇది మనం మళ్ళీ నేర్చుకుందాం. అవును, సరే. పార్వతి గణేశుణ్ణి చూసి నవ్విందండి. నవ్వేసింది. ఎవరు చెప్తారు? అందరూ చెప్పేశారండి. ఇంకెవరన్నా మిగిలిపోయారో చెప్పని వాళ్ళు? నర్మదా గారు చెప్పాలి. నర్మదా గారు చెప్పండి. పార్వతి గణేశం అహసత్. కాదండి, చూసి నవ్విందండి. పశ్యన్. పశ్యన్ అంటే ఏంటండి? పశ్యతి కాదండి, అసలు పశ్యన్ మీనింగ్ ఏంటి? పశ్యత్ అంటే చూడడం. పశ్యతి అంటే చూడడం. పశ్యన్ అంటే అది మన చూస్తూ అయింది. నేను ఇప్పుడు చూసి అనొచ్చు కదండి. దృష్ట్వా. ద్రష్టం ఎందుకండి? అందరూ ఏవేవో చెప్పేయకండి ప్లీజ్. తప్పులు ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. కొంచెం ఒక్క నిమిషం ఆలోచించండి, కరెక్ట్ చెప్తున్నానా లేదా అని రికలెక్ట్ చేసుకోండి. లేకపోతే కన్ఫ్యూజన్ అందరికి వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇంకొకసారి చెప్పండి నర్మద గారు. ఓకే. పార్వతి గణేశం దృష్ట్వా అహసత్. కరెక్ట్. విద్యార్థులు ప్రశ్నను అడిగారు. అన్నపూర్ణ గారు చెప్పండి. ప్రశ్నం అడిగారు అంటే అపృష్టన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇందాకట. అపృచ్ఛన్. రాజేశ్వరి గారు. దేవతలు అమృతమును తాగారు. దేవతాః
అమృతం, అపిబన్. పిబన్. కరెక్ట్ అండి. పద్మావతి గారు. మహిళలు శ్లోకమును పాడారు. మహిళాः శ్లోకం పాడారు మ్యామ్. గాయన్ కరెక్ట్ మ్యామ్. అగాయన్ కరెక్ట్. నెక్స్ట్, కోతులు పండును వాసన చూశాయి. ఎవరు చెప్తారు? రాజేశ్వరి గారు. ప్రసన్నజ గారు చెప్పండి. నేను చెప్పను. నేను పిలుస్తున్నానండి, ఒకసారి ఉండండి. మీ పేరు పైకి మారిపోతూ ఉంటుంది మీరు అన్మ్యూట్ చేసినప్పుడల్లా. శ్యామలా గారు చెప్పండి. వానరాహ ఫలం అజిఘ్రన్. జిఘ్రన్ అంటే వాసన చుట్టమే కదండి. కరెక్ట్ అండి. అజిఘ్రన్. అపర్ణ గారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పమంటారండి? వాళ్ళు పుస్తకాలను చదివారు. ते పుస్తకాన్ అపఠన్. పుస్తకాలను ప్లూరల్. నపుంసకలింగం అండి. తే నపుంసకలింగం కరెక్ట్ చెప్పారు. చివరికి చెప్పండి. తే పుస్తకం కదా. పుస్తకంకి ప్లూరల్ ఏంటి నపుంసకలింగంలో? ఫలంకి ఏంటి? పుస్తకం పుస్తకాని. ఇప్పుడు చెప్పండి. ఫలాని. ఇప్పుడు చెప్పండి సెంటెన్స్. తే పుస్తకాని అపఠన్. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు మీకు చదివారు. ఏంటో అర్థమైంది కదా. ఇందాకలా మీరు పుస్తకాన్ని అని చెప్పలేదు. నేను పుస్తకానినే చెప్పానే. తే పుస్తకాని అపఠన్. కాన్ అన్నారండి. పుస్తకాన్ అని చెప్పానండి. అపర్ణ గారు పుస్తకాన్ అన్నారు అంటే పుల్లింగానికి చెప్పినట్టు చెప్పారు, నపుంసకలింగానికి చెప్పినట్టు చెప్పలేదు. అందుకనే మళ్ళీ చెప్పమన్నారు. అర్థమైందా? ఓకేనండి. ఓకే. రాముడు హనుమంతుణ్ణి స్మరించాడు. హనుమంతుడు రాముణ్ణి స్మరించాడండి. హనుమః రామం అస్మరత్. కరెక్ట్ అండి. లక్ష్మి గారు. ఎవరు ఉత్తరం రాశారు? ఎవరు రాశారండి? ఎవరో ఒకళ్ళు. మిత్రుడు రాశాడు. సరే, మిత్రుడు ఉత్తరం రాశాడండి. మిత్రులు చాలా మంది మనకి ప్లూరల్ మిత్రులు ఉత్తరం రాశారు. మిత్రాణి పత్రం రాశారండి. రాశారు. అలిఖన్. ఆడవాళ్ళండి. ఆడవాళ్ళు వీళ్ళు చిత్రం చూశారు. ఉషా గారు ఉన్నారా? ఏంటన్నారండి? వీళ్ళు ఆడవాళ్ళండి. వీళ్ళు చిత్రాన్ని చూశారు. ఓకే. ఏషా అంతేనా? చిత్రం అపశ్యన్. తప్పండి. ఏతాహ. ఏషా ఏతే ఏతాహ. ఏతాహ చిత్రం అపశ్యన్. ఓకేనా? కరెక్ట్. ఓకేనండి. అంతేనండి. ఇంకా ఓకే, అందరిది కవర్ అయిపోయిందా? నర్మదా గారు మీరు చెప్పండి.
ఓకే. అయితే వాళ్ళండి, వాళ్ళు మగవాళ్ళు భోజనం తిన్నారు. చెప్తున్నారా నర్మద గారు? చెప్తాను మేడం. భోజనం ఏతే భోజనం అకాదన్. వాళ్ళు మగవాళ్ళు ఏతే వాళ్ళండి, దూరంగా ఉన్నారండి. వాళ్ళు ఏతే భోజనం అకాదన్. ఏతే అంటే ఎవరండి? సహా తౌతే వాళ్ళు మగవాళ్ళు. తే అంటున్నారు, ఏతే అంటున్నారు. తే అంటే ఏంటి, ఏతే అంటే ఏంటి? తే అంటే మగవాళ్ళు, ఏతే అంటే వాళ్ళు మగవాళ్ళు. అయ్యో, తే అంటే మగవాళ్ళు వాళ్ళు, ఏతే అంటే వీళ్ళు. ఓకే మేడం, వీళ్ళు మగవాళ్ళు. ఇప్పుడు ఏది చెప్పాలి? తే తే నేను అని వాళ్ళన్నా, చెప్పాలి. ఓకే తే. తే ఓకే మేడం. తే తే భోజనం అకాదన్. కరెక్ట్ అండి. ఓకే. అంతేనండి. ఓకే. మీరు ద్వివచనం కొంచెం మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఇవే సెంటెన్సెస్. నర్మదా గారు మ్యూట్ అయిపోతారా? ఓకే. సో ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? రాజేశ్వరి గారు, సారీ హేమవాణి గారు మిమ్మల్ని అడగలేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని. మీరు ప్రాక్టీస్ క్లాస్ లో ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా? ప్రాక్టీస్ క్లాస్ లోనే కూడా వెళ్ళలేకపోతున్నానమ్మా. సరేనండి. ఓకే. ఓకే అండి, ఈ క్లాస్ ఒక్కటే వింటున్నా నేను. పర్లేదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి దీంతో కూడా కర్మణిలోకి మార్చుకోవచ్చండి. మనం ఇప్పుడు చేసిన సెంటెన్సెస్ అన్నిటినీ అఖాదత్, అపఠత్ ఇవన్నింటినీ కూడా కర్మణిలోకి మార్చుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందండి? అఖాద్యత్. అఖాద్యతే. ఎందుకండి? అఖాద్యత్ ఉంది కదా. ఖాదవంతః నామం మీరు బహువచనం. కొత్తగా ఎలా అయినా సంస్కృతం రాసేద్దామని డిసైడ్ అయిపోయారు. ఉన్న సంస్కృతాన్ని ఉంచట్లేదు. ఏ కాదండి, మనము భూతకాలం భవిష్యత్ భూతకాలానికి నేర్చుకున్నాం కదా. లింగ అదే పాఠః పఠితః, అపఠితః, అపఠంతః, ఏదో పఠతః, పఠతః. పఠత. ఇప్పుడు మనకి కర్మని బట్టి పఠతః, పఠతా, పఠతం అవి వస్తాయి కదా. పఠతః అంటే మనం అక్కడ తవతు ప్రత్యయంలో భూతకాలం చేశాం కదండి. అదే వస్తుంది ఇక్కడ. అదే అపఠన్. అలా కాదు అసలు. అక్కడికి ఎందుకు వెళ్తున్నా నాకు అర్థం కావట్లేదు. నేను ఏం అడిగాను? యకారం వస్తుంది కానీ ఇప్పుడు అఖాద్యత. అయ్యో, నేను ఒక క్వశ్చన్ సింపుల్ గా క్వశ్చన్ అడిగితే మీరు దాన్ని కాంప్లికేట్ చేసి ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారో బాబోయ్. నాకు భయం వేస్తుంది మీరు వచ్చినవన్నీ మర్చిపోయి ఉంటారు అని. అవును, కర్మని మర్చిపోతున్నాం అండి మేడం. ఇట్లాగనా మేడం? రామ పుస్తకం అపఠత్ అంతేనా? రామ పుస్తకం అపఠత్ అంటే రాముడు పుస్తకం చదివాడు. దీని కర్మణిలో చెప్పండి, తెలుగులో చెప్పండి. తెలుగులో కర్మణి చెప్పండి. రాముడి చేత పుస్తకం చదవబడింది. రామేణ పుస్తకం అపఠత్. అపఠత్ ఎందుకండి? చదివాడు. పఠితం. పఠితవాన్, అపఠితవాన్. రామచంద్ర. అయ్యో, మరి ఐడియా రావట్లేదు. నేనే చెప్తాను, ఒక్క నిమిషం వినండి. రాముడు. ఇప్పుడు అక్కడ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? మనము తవతు ప్రత్యయంలో ఏ నేర్చుకున్నాము? రాముడు పుస్తకమును చదివాడు. నేను ఒకసారి మొత్తం చెప్తానండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. రాముడు పుస్తకమును చదివాడు. రామ పుస్తకం పఠితవాన్. మనము రాముడు పుస్తకమును చదివాడు అనడానికి పఠితవానే కాకుండా అపఠత్ కూడా చెప్పచ్చు కదా. అంతేనా? అంతేనా కదా? చెప్పాను కదా మేడం, చెప్పాను కదా మేడం. ఆగండి, ఇప్పుడు ఆగండి. రాముడు చేత పుస్తకం చదవబడింది.
రామేణ పుస్తకం పఠితం అంతే కర్మణి. ఓ అలా ఓకేనా? మామూలుగా మార్పు. మీరు ఇప్పుడు చెప్పిన భూతకాలం ఏమో అనుకుని మేము అట్లా ఆలోచిస్తాం. అలా ఆ భూతకాలానికి ఇంకో భూతకాలమే అవసరం లేదు. ఆ ఫార్మ్స్ కూడా ఉంటాయి, కానీ అంత డీప్ గా మనం నేర్చుకోవట్లేదు. ఈ కర్మని నేర్చుకోండి చాలా ఇంతవరకు. నార్మల్ కర్మని అంటే చెప్పేవాళ్ళం మేడం, మేము ఇందులో లింక్ చేసుకుని ఆలోచిస్తున్నాం. ఓకే, నేనే నార్మల్ కర్మని దానికోసమే కాదని అపఠ్యత చెప్పలేదు కదండి, అపఠ్యం దీనికి అవును కానీ కర్మని అంటే చెప్పండి. ఇందులోనే ఉన్నాం కదా మేడం, ఇదే ఆలోచనలో ఉన్నాం, ఇంకా అపఠ్యత అదే అడుగుతున్నాం. వస్తుంది. నేను అందుకే పఠితవాన్ కానీ అపఠత్ కానీ వాడచ్చు అని ముందు నుంచి చెప్తున్నాను కదా. మనం కర్మని నేర్చుకున్నప్పుడు కూడా ఊరికే అనుకున్నాం అపఠత్ పఠితవాన్ కూడా పెట్టుకోవచ్చు అని. మేడం రామేణ పుస్తకం అపఠ్యతం చెప్తే మీరు మరి అది అలా కాదమ్మా అంటే మళ్ళీ ఆ నాకు అనుమానం అవుతుంది. రామేణ అన్నప్పుడు చెప్పకూడదండి. రామ చెప్పకూడదా? ఓకే పుస్తకం అపఠత్ అంటే ఓకే. రాముడు పుస్తకమును చదివాడు. ఇప్పుడు ఈ అపఠత్ అపఠతాం అపఠన్ అని మనం ఇవాళ నేర్చుకున్నది కర్తరి. ఓకేనా? లకారం కదా, ఓకే కాబట్టి అర్థమైంది. ఇది కర్తరి. ఓకే, దీనికి మనము ఆ పఠితవాన్తో ఎలా కర్మణి చేసుకున్నామో సేమ్ అలా కర్మణి చేసుకోవచ్చు అని చెప్పాను, నాకు అది గుర్తొచ్చి. కానీ ఓకే ఒక్క నిమిషం ఓకే, అండి, మీరు అనేది ఇప్పుడు కాకపోతే పఠితవానికి ఒకసారి ఎట్లా ఒకసారి పఠితం ఒకసారి అంటామో అట్లా అనేమంటున్నారు. ఒకసారి మేడం ఏదో కానీ చెప్తున్నారు వినండి. అంటే మనం గతవాను గతవతి ఇది వాడుతున్నప్పుడే అది రాసుకోవాలండి. ఇప్పుడు ఆ అగచ్చత్ సెంటెన్స్ రాసి దానికి మాత్రం కత్తెర ఇలా రాయొద్దు. మీరు అక్కడ వద్దంటారా? గత కర్మణి దానికి రాయత్. వేరే ఉంది. అప్పుడు ఆ అపఠ్యతే అది అగమ్యత్తు అకాధ్యత్తు అధీయత్తు అలా. ఓకే ఇది ఓకే. ఈ ప్రత్యయానికైతేనే అపఠ్యత ఇలా. అంతే. అవతు అలా ప్రత్యయం అచ్చు నుంచి కూడా తా ఆ ప్రత్యయంకి రావాలి. వెళ్తుంది. ఓకే, ఆ మేబీ అందుకే మనకి అగమ్యత అవునండి ఉషా గారు, సార్ అగమ్యత సారీ సార్ అగమ్యత అందుకే అకాధ్యత. చెప్పలేదు. అచ్చు కూడా రావాలి. అందుకే చెప్పలేదు, అందుకే మనకి ఓన్లీ సార్ దీనికే చెప్పాలి. చేసుకో. ఆ, ఓకే ఓకే సరే. ఓకేనా? అయితే ఇది వదిలేయండి, కర్మణిలో పెట్టుకోకండి. మేము మాకు తెలియక ప్రాక్టీస్ లో వీటిని కూడా వాడేసుకున్నాం బీభత్సంగా. ఓకే అండి. సో ఇవాళ ఇప్పుడు కర్తరిలో అపఠత్ వస్తుంది, కర్మణిలో అపఠ్యత వస్తుంది. అంతే అపఠ్యత. కదా. ఆత్మనేపది మనం ఇంకా నేర్చుకోలేదు కదా భూతకాలం. అవి నెక్స్ట్ వీక్ మళ్ళా ఇంకొక 1 వీక్ పడుతుంది, అయితే నేర్చుకుందాం మెల్లిగా అవి కూడా. మీరు ఎందుకో చాలా ప్రాక్టీస్ వేరే వేరే టాపిక్స్ ఎక్కువ చేసి పాతవన్నీ మర్చిపోయారు. సో పాతవన్నీ ఒకసారి మళ్ళీ కొంచెం రిఫ్రెష్ చేసుకోండి ఈ 1 వీక్. ఓకేనా? నెక్స్ట్ వీక్ కొంచెం ఫాస్ట్ గా చేసుకుందాం. ఓకేనండి? మేడం ఇక్కడ ఓకే మేడం, ఓకే కర్మణిలో మేడం. ప్రెసెంట్ టెన్స్ వచ్చేసరికి పఠ్యతే పఠ్యంతే వస్తుంది. అలానే పాస్ట్ టెన్స్ వచ్చేసరికి ఆ, ఆ, కర్మని మారిపోతుంది, కర్మని బట్టి మారిపోతుంది. అపఠ్యత. కథ వస్తే పఠిత, గ్రంథ వస్తే పఠిత, అలానే పుస్తకం వస్తే పఠితం అని వస్తుంది. దాంట్లో ఏం మార్పు ఉండదు. అట్లా ఇప్పుడు చెయ్యొద్దు ఓన్లీ అంటున్నారండి. అలా అదే చేయకూడదట. అదే బేసిక్ గా మాకు అది తెలీదు. భూతకాలము ఏదైనా 2 ఒకటే కదా అన్నట్టు మేము అలా పెట్టుకొని చేసుకున్నాము. అలా చేయకూడదట. ఇప్పుడు యశోద గారు చెప్పింది అదే. అదే 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 దాన్ని పాస్ట్ వదిలేయండి. దానికి ఏం మార్పు లేదు, కర్మణి ప్రయోగంలో ఏం మార్పు లేదు. కాదు మీరు లంగు లకారం తవతు ప్రత్యయము సేము పఠితవాన్ బదులు అపఠత్ వాడమన్నారు. అదొక్కటే అలా మార్పు. వాడద్దు అంటున్నారు ఇప్పుడు యశోద గారు, అదే చెప్తున్నారు. ఆవిడ అనేది పఠితవాన్ ఒకటి, అదొక ప్రత్యయం. అంటే ఇది కష్టమని సార్ మనకి అది ఈజీగా ఉంటుందని అది నేర్పించారు. పఠితవాన్ కూడా భూతకాలమే, కాకపోతే అది ఒక ప్రత్యయం వాడారు అక్కడ. ఇది అపఠత్ అన్నది నిజమైన లకారం. లకారం. ఇప్పుడు మీరు అనేది పఠితవాన్ బదులు అపఠత్ అనేది రాసుకోవచ్చు ఓన్లీ కర్తరి వాక్యాల్లో. కరెక్ట్, ఓకేనా? కర్తరికి రాసుకోవచ్చు. పాస్ట్ టెన్స్ కి అదైనా వాడుకోవచ్చు, ఇదైనా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్ అయితే అపఠత్ అది వాడాలి, లంగు లకారం వాడాలి. కరెక్ట్. కర్మణిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు, ఎందుకంటే ప్రెసెంట్ టెన్స్ వేరే చెప్పారు, మీరు అయిపోయిన దానికి వేరే చెప్పారు కాబట్టి అది మాత్రం యాస్టీజ్ ఉంటుంది, అంతే కదండి. ఓన్లీ మీరు పఠితవాన్ పఠితవతి ఇవి రాసుకుంటారు చూడండి, ఆ సెంటెన్స్ ని కర్మణిలోకి మార్చేటప్పుడు మేడం చెప్పినది మీరు ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు నేర్చుకున్న భూతకాలంకి కర్మని నేర్చుకోలేదు ఇంతవరకు. అర్థమైందా? ఇప్పుడు అపఠత్ అని వస్తే దానికి కర్మని మీరు నేర్చుకోలేదు, పఠితవాన్ వస్తే కర్మని నేర్చుకున్నారు.
ఓకేనా అండి అన్నపూర్ణ గారు? ప్రత్యయానికి మాత్రమే నేర్చుకున్నాము, లంగు లకారానికి కర్మని ప్రయోగం నేర్చుకోలేదు. అది మీరు చెప్పింది కరెక్ట్, అంతేనండి? అంతే. కరెక్ట్ కరెక్ట్. ఓకే సరే, మరి ఇవాళకి ఇంక ఇక్కడితో ముగించుకుందాం. కన్ఫ్యూజన్ బాగానే అవుతున్నారు. ఒకసారి ప్రీవియస్ టాపిక్స్ కొంచెం ఫాస్ట్ గా బ్రష్ చేసుకోండి 1 వీక్. మేడం ఇది కర్మణిలో మనము ప్రెసెంట్ తర్వాత పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాం కదా, అందులో ఫ్యూచర్ ఉందా మ్యామ్? అందులో ఫ్యూచర్ టెన్స్ ఉందా? ఉందనుకుంటారండి, అది మనకి నేర్పించలేదు. ఫ్యూచర్ లేదు, నేర్పించలేదు. అవును. మాకు చాలా లిమిటెడ్ గా నేర్పించారండి. నేను అక్కడ ఇక్కడ మన బుక్స్ లో అన్ని చూసిన దాన్ని బట్టి మీకు ఇంకా కొన్ని యాడ్ చేసి నేర్పిస్తున్నాను. కాబట్టి యాక్చువల్ గా అయితే మనకి కర్మణిలో ఫ్యూచర్ టెన్స్ కూడా ఉంది, కానీ అది మనం నేర్చుకోలేదు. నేను నేర్పించలేను, నాకు రాదు. ఓకేనా? ఇప్పుడు ఓన్లీ మనం ఏమనుకున్నాము, చదవబడాలి అన్నది అనుకున్నాం అందాక. ఇప్పుడు 3 చేస్తాము. ప్రెసెంట్ టెన్స్ లో చదువుతుందికి కర్మణి చేస్తాము, చదివేశాడుకి ఆ ప్రత్యయం ఉపయోగించి రాసిన సెంటెన్స్ కి చేస్తాము, చదవబడాలి అనే దానికి బడాలికి కూడా చేయలేదు మనం. బడాలికి కూడా చేయలేదు. అనియర్ అది చెప్పలేదు. అనియర్ తవ్యత్ ఉంది మామూలుగా ఈ దానికి కర్మని చెప్పలేదు కదా. అవును, అంటే ఒక్కసారి అండి, అనియరు తవ్యత్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్ గా మీకు కర్మణిలోనే ఉంటాయి కదా. కర్మణిలోనే ఉంటాయి అవి. అదే అంటున్నాను, చదవబడాలి అన్నదానికి కర్మణి అది. అవును, కానీ లకారం కూడా వస్తుంది కదా, లోట్ లకారం కూడా వస్తుంది కదా, భావేలు అవి చెప్పలేదు. అది చెప్పలేదు. చదవబడింది, చదవబడింది, చదవబడుతోంది, చదవబడాలి, ఈ 3టికి నేర్చుకున్నాం మనం. నేను అనేది అది కదా. అవును అవును. ఎటొచ్చి ఒక్క ఫస్ట్ ది చదువుతున్నాడుని చదవబడుతోంది అదొక్కటే డైరెక్ట్ గా కర్మని లకారం వాడుతున్నాము, మిగతావన్నీ ప్రత్యయాలు వాడుతున్నాము. అవును, కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు అడగండి. తవతు వచ్చినప్పుడు కర్మని వాడాలి, అంతే కదా వచ్చినప్పుడు. ఓకే అండి, చెప్పవసరం లేదండి, లీవ్ అవ్వండి, పర్వాలేదు. తవతు వస్తే దానికి కర్మని తా ప్రత్యయం వస్తుంది, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తవతు ప్రత్యయం వల్ల తా ప్రత్యయం అవుతుంది కర్మణిలోకి వెళ్తే. అంతే, ఇంకేమీ గుర్తుపెట్టుకోవద్దు అక్కడ. అంతే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఓకేనా? తా ప్రత్యయం యాక్చువల్ గా వేరేలాగా కూడా వాడతారు, ప్రస్తుతానికి మనం అవన్నీ నేర్చుకోవట్లేదు. తవతు ప్రత్యయం నుంచి కర్తరిలో తవతు ప్రత్యయం ఉంటే కర్మణిలోకి దాన్ని మార్చినప్పుడు తా ప్రత్యయం వస్తుంది. తా ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఓకే అండి, సరే, ఇవాళకి ఇక్కడితో ముగిద్దాం. అయితే శాంతి పాఠం చెప్తారా ఎవరన్నా? జై శ్రీకృష్ణ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవాహవై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నేను కనిపెట్టింది ఏంటంటే, వీళ్ళకి శాంతి మంత్రం అడిగితే అందరు కామ్ అయిపోతారండి. ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు మనం శాంతి మంత్రం అందాం, వాళ్ళు శాంతిలోకి వెళ్ళిపోతున్నారు. శాంతిలోకి వెళ్ళిపోతారు.